తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు కొలిక్కి రావట్లేదు. చెల్లింపులపై సర్కార్ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చిన ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు మరో కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. 300 కోట్లు విడుదల చేస్తామన్న ప్రభుత్వ హామీ ఆచరణకు నోచుకోలేదు. దీంతో ఈ నెల 23న ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు మరోసారి సమావేశం కానున్నాయి. నవంబర్ 3 నుంచి సమ్మెకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ రెడ్డి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి. విద్యా సంస్థల యాజమాన్యాలన్నీ కూడా ఈ నవంబర్ 3వ తేదీ నుంచి సమ్మెకు వెళ్ళాలని చెప్పి ఒక కార్యాచరణ ప్రణాళిక అయితే రూపొందించుకున్నారు. మనం చూసుకోవచ్చు, ఈ నెల 13వ తేదీ నుంచే సమ్మెకు వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చల ద్వారా మరికొంత గడువు కావాలి, ఆ లోపు చెల్లిస్తాము అని చెప్పారు. ఆ గడువును కాస్త అక్టోబర్ 23వ తేదీ వరకు కూడా గడువును పొడిగించుకున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు భేటీ అయ్యాయి. ఈ భేటీలో ప్రధానంగా 300 కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై ఈ నెల 23వ తేదీన మరోసారి అంతా కూడా భేటీ కాబోతున్నారు. ఒక భవిష్యత్తు కార్యాచరణపై ప్రణాళిక సిద్ధం చేసుకోబోతున్నారు. ఈ నెల 25వ తేదీన సమావేశమై 26వ తేదీన విద్యార్థి సంఘాల నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత సర్వసభ్య సమావేశం నిర్వహించుకొని సమ్మెకు వెళ్ళాలా వద్దా అన్న దానిపై ఒక క్లారిటీ రానుంది. తాత్కాలికంగా అయితే నవంబర్ 3వ తేదీ వరకు ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ ఇవ్వాలి అని చెప్పి అయితే భావిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. 300 కోట్లు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్న జరిగిన చర్చల్లో చెప్పడం జరిగింది. అయితే దాని మీద విడుదల చేస్తారా, దాని మీద ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్న దానిపై ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద గత కొంతకాలంగా కూడా 12,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయిన పరిస్థితి ఉంది. అందులో 1,200 కోట్ల రూపాయలకు సంబంధించి గత ఏడాదే టోకెన్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఆ టోకెన్లు ఇచ్చిన వారికి కూడా పూర్తి స్థాయి పేమెంట్ జరగకపోవడంతో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు నిర్వహించలేకపోతున్నామని వారంతా కూడా గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక సందర్భంలో సమ్మెకు వెళ్ళి 2-3 రోజుల పాటు విద్యా సంస్థలన్నీ కూడా బంద్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లు ఇస్తామని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై కార్యాచరణపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు అయితే సమాలోచనలు చేస్తున్నారు. తిరిగి ఈ నెల 23వ తేదీన ఒకసారి సమావేశమవుతారు. ఆ తర్వాత 25న విద్యార్థి సంఘాల నేతలందరితో భేటీ అయ్యి ఆ తర్వాత ఒక సర్వసభ్య సమావేశం నిర్వహించుకొని నవంబర్ 3వ తేదీ నుంచి సమ్మెకు వెళ్ళాలని ఒక రఫ్గా ఒక ప్లానింగ్ అయితే భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది ఆసక్తి రేపుతుంది. మరోవైపు మనం చూసుకోవచ్చు, ఎక్సైజ్ శాఖ మద్యం టెండర్ల ఆదాయం దరఖాస్తుల స్వీకరణ ద్వారా 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు 70,000 దరఖాస్తులు కూడా వచ్చాయి మద్యం షాపుల టెండర్లకు సంబంధించి. దాని ద్వారా 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్న నేపథ్యంలో ఇప్పుడు సమ్మెకు వెళ్తే ఖచ్చితంగా ఆదాయం వస్తుంది, ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలంతా కూడా రాబట్టుకోవచ్చు అని చెప్పి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు అయితే భావిస్తున్నాయి. ఒకవైపు ఆదాయం వస్తున్న సందర్భంలోనే అడిగితే తమ డిమాండ్లు నెరవేరుతాయని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు భావిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.